విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయం కట్టించింది ఎవరో మీకు తెలుసా? దుర్గమ్మ కనకదుర్గమ్మగా ఎలా మారింది? ధర్మం నిలబడాలి అని తన కుమారుణ్ణి శిరస్సు ఖండించిన గొప్ప రాజు కదా. 5వ మరియు 6వ శతాబ్దంలో మాధవవర్మ అనే రాజు విజయవాడను పాలించేవారు. అయితే ఆయనకు సంతానం లేదు. ఆ కాలంలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మకు కూడా ఆలయం లేదు. ఆమె స్వయంగా ఒక కొండరాయిపై ప్రత్యక్షమై చిన్న మండపంలో కొలువుదీరారు. మాధవవర్మ ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకునేవారు. ఒకరోజు అమ్మవారు ఆయన కలలో ప్రత్యక్షమై, మహేంద్రవర్మ, నాకు ఆలయం నిర్మించు, మెట్ల మార్గం కూడా ఏర్పరచు, నీకు నేనొక కొడుకుని అనుగ్రహిస్తానని చెప్పారు. రాజు ఇది పూర్వజన్మలో చేసిన ప్రతిజ్ఞతో సంబంధం ఉండవచ్చేమో అని, ఆ ప్రతిజ్ఞలు నెరవేరకపోతే జీవితంలో ఎలాంటి అవరోధాలు వస్తాయని భావించి అమ్మవారి ఆజ్ఞతో రాజు ఆలయం నిర్మించారు. దీంతో మాధవవర్మని అమ్మవారికి తొలి ఆలయం నిర్మించిన రాజుగా నిలిచారు. ఆ తర్వాత మెట్ల మార్గాన్ని కూడా నిర్మించారు. అయితే అమ్మవారు అనుగ్రహంతో ఆయనకు కొడుకు పుట్టాడు. అయితే ఆ యువకుడు కూడా తన తండ్రి మాదిరిగానే సత్పురుషుడిగా ఎదిగాడు. ఆ రాజ్యంలో అందరూ అతన్ని మెచ్చుకునేవారు. ఒకరోజు సాయంకాలం అవ్వడంతో రాజకుమారుడు కంగారుగా రథంలో కొండపై నుంచి తిరిగి వస్తున్నాడు. తన కంగారుకు కారణం ఏంటంటే, అప్పట్లో కనకదుర్గమ్మ రాత్రివేళ విజయవాడలో సంచరిస్తూ ఉండేవారు. అందుకే ఆ సమయంలో ఎవరూ బయటికి వచ్చేవాళ్లు కాదు. అందుకే కంగారుతో వేగంగా వస్తున్నాడు. అప్పుడే ఒక ఆవిడ హడావిడిగా తన కుమారుడితో కలిసి కొండ దిగుతూ ఉంటుంది. ఆ పిల్లవాడు ఆ తల్లి చేతిని వదిలి మార్గం మధ్యలోకి వచ్చేస్తాడు. అకస్మాత్తుగా రథం వేగంగా వెళ్లడం వల్ల ఆ పిల్లవాడు రథం కింద పడి చనిపోతాడు. ఆ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్లి న్యాయం అడుగుతుంది. అప్పుడు రాజు కోపంతో ఈ తప్పుకి శిక్ష శిరస్సును ఖండించడమే. అలాగే ఈ తప్పు ఎవరు చేశారో తెలుసుకుని వారికి ఈ శిక్షను అమలు పరచండి అని చెప్తాడు. విచారించగా ఆ తప్పు చేసింది తన కుమారుడని తెలుసుకున్నాడు. తప్పు ఎవరు చేసినా కూడా సమాన శిక్ష ఉండాలని నిర్ణయించాడు. ఆ యువరాజుని ఎక్కడైతే ఆ పిల్లవాడు చనిపోయాడో అక్కడికి తీసుకెళ్లే శిరస్సును ఖండించాడు. దాంతో అమ్మవారు ఒక్కసారిగా ప్రత్యక్షమై రాజు ధర్మాన్ని మెచ్చుకుని 4:30 నిమిషాలు విజయవాడ మొత్తం కనకధార కురిపించారు. రాజు ఏడుస్తూ, ఏమిటి అమ్మా, నా కొడుకు చనిపోతే నువ్వు సంతోషంతో నగల వర్షం కురిపిస్తున్నావు అని బాధపడతాడు. అప్పుడు అమ్మవారు తనతో ఇలా అంటారు, నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు అని అతని కుమారుడు మరియు ఆ బాలుని తిరిగి ప్రాణాలతో బతికించారు. ఇది జరిగిన తర్వాత దుర్గమ్మవారు కనకదుర్గగా మారారు. ఈ కథ విజయవాడలోని పల్లకేతు భూపాల శాసనంలో ఉంది. మహిషాసుర మర్దిని నుంచి దుర్గమ్మగా ఎలా అయ్యారు అనే కథ కూడా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొత్త విషయాన్ని తెలియజేసింది అని భావిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.